హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. నేను నా హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేసుకున్నాను అనే వీడియోస్ మీకు చూపిస్తున్నాను కదా. సో అందులో ఒక పార్ట్ నేను నా బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకున్న జ్యూస్. ఆ జ్యూస్ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, జుట్టు ఎప్పుడు ఎంత బయట కూల్గా ఉన్నా ఏమైనా కానివ్వండి, జుట్టుకి హాట్ వాటర్ మాత్రం పెట్టకండి. చల్లేస్తుంది లేకపోతే ఫీవర్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో మీరు హెయిర్ వాష్ చేయాలనుకుంటే హెయిర్ వాష్ చేయడం మానేయండి. లేదు తప్పదు చేయాలి అనుకుంటే చాలా లైట్, చాలా అసలు హాట్ వాటర్ కూల్ వాటర్ కూడా మీకు తెలియకూడదు, అలాంటి వాటర్తో చేయాలనుకుంటే చేయండి, కానీ హాట్ వాటర్తో మాత్రం తలస్నానం చేయకండి. మొత్తం ఫ్రీజీగా అయిపోయి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోతుంది హాట్ వాటర్ యూస్ చేయడం వల్ల. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను మధ్యలో ఇలా చెప్తూ ఉన్నాను కదా, మీరు నా వీడియోని స్కిప్ చేసుకుంటూ కనుక చూస్తే అసలు నేనేం చెప్తున్నాను అనేది మీకు తెలీదు. సో మీకు మొత్తం వినాలి, నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, సో దానివల్ల నేను నేర్చుకున్నది ఏంటి, దానికి నేను తీసుకున్న రెమెడీ ఏంటి, నా హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ అయింది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి. లేదు నాకు ఓన్లీ ఈరోజు చెప్పిన జ్యూసే కావాలనుకుంటే స్కిప్ చేసుకొని చూడండి, మీ ఇష్టం. అండ్ మనకి బాడీలో విటమిన్ డెఫిషియన్సీ అనేది లేకుండా ఉండాలి. సో దానికి తగ్గట్టు ఫుడ్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్ అమ్మాయిలకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ ఉంటాయి. సో దానివల్ల వచ్చేది ఎంత ఉంటుందో అది మన హెయిర్ మీద కూడా చూపిస్తుంది. సో దానివల్ల నేను నా స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకోవడం కోసం ఇంక్లూడ్ చేసుకున్నది బాదం. స్టార్టింగ్ నాకు బాదం అస్సలు నచ్చదు, నేను అసలు తినేదాన్ని కాదు. సో నేను ఇంక్లూడ్ చేసుకున్నాను బాదం, బట్ అది బాదం లాగా తినడానికి నాకు చిరాగ్గా అనిపించి, అండ్ కాల్షియం చాలా ఇంపార్టెంట్ కాబట్టి పాలు కూడా తాగాలి. సో రెండు కలిపి మిక్స్ చేసుకొని తాగడం వల్ల స్కిన్ కూడా బ్రైట్ అవుతుంది. బాదం పాలు అంటే మిక్స్ దొరుకుతుంది కదా, అది తెచ్చుకొని తాగడం కాదు. నైట్ బాదం నానబెట్టుకుని ఫస్ట్ మిక్సీలో బాదం, ఓన్లీ బాదంని గ్రైండ్ చేసి తర్వాత పాలేయండి, లేదంటే మిక్సీ అవ్వదు. సో నేను బాదం పాలు ఇంక్లూడ్ చేసుకున్నాను, అదే మీకు వీడియోలో చూపిస్తాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను అందులో వాల్నట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి అని. సో నేను బాదం వాల్నట్ నా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. నేను చప్పగా ఉంటే మనం తాగలేం కదా, సో అందుకని అందులో నేను డేట్స్ వేసుకుంటాను స్వీట్నెస్ కోసం. సో ఈ మూడు కలిపి మిక్సీ చేసుకుని మార్నింగ్ తాగేస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్లో నేను ఇంక్లూడ్ చేసుకున్నది. నెక్స్ట్ ఎగ్. నాకు నాన్ వెజ్ అస్సలు నచ్చదు, అందులో ఎగ్ అసలుకే నచ్చదు, కానీ హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఏం చేయను. ప్రతి ఒక్కళ్ళు నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఎగ్ తిను. సో అందులో కూడా నేను మళ్ళీ కొన్ని రోజులు ఓన్లీ ఎగ్ వైటే తిన్నాను. ఏమన్నా బాగుంటుంది కదా లోపల ఎల్లో యోక్ తినడం నాకు చిరాకు అనిపించి ఓన్లీ వైటే తినేదాన్ని. అది కూడా యూజ్లెస్. మనం తినాలి అనుకుంటే కంప్లీట్ ఎగ్ తినాలి. అందరూ ఓన్లీ వైట్ తింటే బలం వస్తుంది, లేకపోతే వైట్ ఒక్కటి తింటే చాలు, కాదండి, మొత్తం ఎగ్ తినాలి. కాదు అనుకుంటే నా మాట మీకు నమ్మకం లేకపోతే మీరు ట్రై చేసి చూడండి, ప్రతిదీ మీరు ట్రై చేసి చూడండి. ఓన్లీ ఎగ్ వైట్ తిన్నదానికి ఎగ్ యోక్తో కలిపి తిన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో వీలైతే మొత్తం ఎగ్ తినడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డైలీ ఫుడ్లో ఒక బనానా ఇంక్లూడ్ చేసుకోండి. మనం మార్నింగ్ ఎక్కడికైనా తిరిగి రానివ్వండి, ఏ పనైనా చేయండి, మనం ఊపిరి పీల్చుకుంటాం కదా, దాని లోపల నుంచి మనకి ధూళి, కొంత డస్ట్ మనం పీల్చుకుంటాం. ఆ డస్ట్ కూడా మనకి ఫామ్ అవ్వకూడదు, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది ఇంతవరకు ఎవరు చెప్పారో చెప్పలేదో నాకు తెలీదు, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో రోజు ఒక బనానా నైట్ తింటే మనం పీల్చుకున్న డస్ట్ అంతా మన బాడీలోంచి బయటకు వెళ్ళిపోతుందంట. సో బనానా ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా ఈ జ్యూస్ కంపల్సరీ తాగండి డైలీ. మీరు మార్నింగ్ త్వరగా లేస్తే 7 o'clock కల్లా మ్యాక్సిమం ఈ జ్యూస్ తాగడానికి ట్రై చేయండి. 9 o'clockకి నేను చెప్పాను కదా రాగి పిండితో చేసింది రాగి తోప, అంబలి తోప, అది తినడానికి ట్రై చేయండి. ఈ రెండు ఇంక్లూడ్ చేసుకోండి. తోపతో పాటుగా ఒక ఎగ్, హాఫ్ ఎగ్ అయినా తినండి, మీ ఇష్టం, బట్ ఎగ్ ఇంక్లూడ్ చేసుకోండి. ఇది మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోండి. డైలీ తినలేను అనుకుంటే వీక్లీ
3 టైమ్స్ తినండి సరిపోతుంది. సో నా హెయిర్ ఫాల్ ఇవి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా తగ్గింది. చాలా. అసలు ఈ పొడుగు ఉండేది కాదండి. ఇక్కడికే ఉండేది హెయిర్. ఈ పొడుగు నాకు చాలా తక్కువ టైంలో పెరిగింది. అండ్ అది కూడా బాగా. చాలా మంది ఇలా అనడానికి కూడా భయపడతారు. నాకు హెయిర్ ఫాల్ లేదు. నేను మీకు డైరెక్ట్గానే చూపిస్తున్నాను. నాకు హెయిర్ ఫాల్ లేదు ఇప్పుడు. ఒకప్పుడు నాకు చాలా హెయిర్ ఫాల్ ఉండేది. బట్ ఇప్పుడు లేదు. లేకపోవడం వల్లనే నేను ఇలా మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. సో నా టిప్స్ మీకు ఏమైనా హెల్ప్ అవుతాయేమో అనుకుని చూపిస్తున్నాను. ట్రై చేయండి. సో ఇప్పుడు జ్యూస్ కోసం నేను నైట్ అంతా బాదం, వాల్నట్స్, ఖర్జూరం నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఖర్జూరం మార్నింగ్ అలా వేసామనుకోండి అది గ్రైండ్ అవ్వదు. అందుకని నైట్ నానబెట్టేసాను. ఇప్పుడు నానబెట్టుకున్న మొత్తం మిక్సీలో వేసేయండి. వాల్నట్ ఉంటుంది కాబట్టి ఇందులో పాలు వేసేసి డైరెక్ట్గా మిక్సీ చేసినా మిక్సీ అయిపోతాయి. వాల్నట్ లేకపోతే ఓన్లీ బాదం మాత్రం మిక్స్ అవ్వదు. స్వీట్నెస్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది కాబట్టి నేను వాటర్ వేసేస్తాను. అండ్ అందులో దాని గింజలు ఉంటాయి కదా, అవి తీసేసి ఖర్జూరం కూడా మొత్తం వేసుకోండి. అవంత ఈజీగా రావడానికే నేను నైట్ నానబెడతాను. యాక్చువల్లీ మార్నింగ్ వేస్తే కిందకి ఉండిపోతాయి. అవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి మిక్సీ అవ్వవు. అందుకు వీలైతే నైట్ నానబెట్టుకోండి. ఇప్పుడు వీటితో పాటు పాలని మరిగించి చల్లార్చి ఉంచుకోండి ఒక పక్కనే. సో ఇవన్నీ పిక్కలు తీసేసి ఇంకా అందులో ఏమన్నా రిమైనింగ్ వాటర్ ఉంటే అది కూడా నేను వేసేస్తాను. మొత్తం వేసేసి ఇందులోనే పాలు వేసేసుకుంటాను. షుగర్ ఇంకేం అవసరం లేదు, ఎందుకంటే ఆ స్వీట్నెస్ ఉంటుంది, ఖర్జూరం తాలూకా స్వీట్నెస్. సో ఇప్పుడు కొంచెం పాలు వేసుకొని ఫస్ట్ కొంచెం పాలతోనే మిక్సీ చేసుకోండి. నెక్స్ట్ బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత మిగిలిన పాలల్లో ఆ మిక్సీని కలిపేయండి. అంతే, చాలా సింపుల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెయిర్ కూడా గ్రో అవుతుంది. రోజంతా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. సో ఇంక్లూడ్ చేసుకోవడం మర్చిపోకండి. నాకు ఒక్కసారికే ఫైన్గా గ్రైండ్ అయిపోతుంది. ఈ మిగిలిన పాలని అందులో కలిపేయండి. అంతేనండి, ఇంకా మీ జ్యూస్ ప్రిపేర్ అయిపోయినట్టే. సో ఎర్లీ మార్నింగ్ ఇది తాగి చూడండి, ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందంటే అసలు మీరు ట్రై చేస్తే మీరే చెప్తారు తిరిగి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. రోజంతా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. మ్యాక్సిమం ట్రై చేయండి. ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.